వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ బోనాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్రంలో తీసుకున్నటువంటి 42% బీసీల రిజర్వేషన్ ఆర్డినెన్స్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలకు 42% ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేస్తా స్థానిక సంస్థలు అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర కేబినెట్ మంత్రివర్గానికి కూడా యావత్ జిల్లా కాంగ్రెస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బీసీలకు ఇస్సాదారి అనే రాహుల్ గాంధీ గారి నినాదాన్ని ఈ రాష్ట్రంలో మొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తూ అసెంబ్లీలో కూడా నిర్ణయాన్ని తీసుకొచ్చినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. 4 సంవత్సరాల క్రితం రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో డిక్లేర్ చేయడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడితే చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పొన్నం ప్రభాకర్ బీసీ వెల్ఫేర్ మంత్రిగా ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఈరోజు 42% రిజర్వేషన్ అసెంబ్లీలో, అదేవిధంగా ఎమ్మెల్సీ భవన్లో కూడా తీర్మానం చేసి 8 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం దాని కాలయాపన చేస్తూ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానిలో భాగంగా మళ్ళొకసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పెషల్ ఆర్డినెన్స్ కానీ స్పెషల్ జీవో కానీ తీసుకొచ్చి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇచ్చినట్టయితే బీసీలకు లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఆ యొక్క ఆర్డినెన్స్ను తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తక్షణమే జీవో చేసి ఆ తర్వాత ఎన్నికలకు స్థానిక సంస్థలకు ఎన్నికలు పోవడం జరుగుతున్నటువంటి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి, ఈ నిర్ణయాన్ని కామారెడ్డిలో తీసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బీసీ అందరూ ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీజేపీ నాయకులు బండి సంజయ్ కావచ్చు, లేదా ఇతర పార్లమెంట్ మెంబర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ యొక్క విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా స్పందించి దేశంలో కులగణనతో పాటు బీసీ కులగణన కూడా చేసి రాబోయే కాలంలో 42% దేశవ్యాప్తంగా ఇవ్వాలని కోరుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం అవుతుందని కూడా ఈ నాయకత్వాన్ని వహించిన రేవంత్ రెడ్డి గారికి, దాంట్లో భక్తులైనటువంటి తెలంగాణ క్యాబినెట్కు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ప్రత్యేకంగా మనమందరం కృతజ్ఞత తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.